తర్వాత మళ్ళీ సంకేతాలు ఉంటాయి తక్కిన ముగ్గురికి. జయబాబు అండి సార్, మీరు రావాలి. ఇంకా 5 నిమిషాలు ఉంది కదా బాబు. ఒక సంకీర్తన మీరు చేయండి మా తృప్తి కోసం. ఒక సంకీర్తన మీరు 5:30 కల్లా మీరు ఆపేయచ్చు. జయబాబా. అంటే 5 నిమిషాలు ఇంకోళ్ళకి ఎవరికైనా పాటకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ ముగ్గురికి ఉంది సార్ టైము, మీరు పాడండి సార్. ఓకే 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 సరే. జయబాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय जय बाबा। सनातन अवतार सच्चिदानंद प्रभु, सकल लोक संरक्षक शरणु शरणु मेहरु प्रभु। सनातन अवतार सच्चिदानंद प्रभु। पलु जन्मल प्रारब्धपु कर्म बंधमुल जिक्की, पलु जन्मल प्रारब्धपु कर्म बंधमुल जिक्की, नश्वर मगु भ्रांति जगति व्यामोहमु वीडलेक, प्राप्तिंचिन परमेशुनी प्राप्तिंचिन परमेशुनि पदयुगलमु बट्टलेक, लडिल्लु तनयुनि गनि कनिकरिंचु कन्न तंड्री। सनातन अवतार सच्चिदानंद प्रभु, सकल लोक संरक्षक शरणु शरणु मेरु प्रभु। सनातन अवतार सच्चिदानंद प्रभु। नरुल दोचि हिंसिंचिन चोरुडु आसत्यमां, नरुल दोचि हिंसिंचिन चोरुडु आसत्यमांग, पलुमारुलु नी प्रभुतनु संदेहिंचिन हजरा, पलुमारुलु नी प्रभुतनु संदेहिंचिन हजरा, ఎందరినోదరి చేర్చి ఎందరినో చేరదీసి అందరి నొడి చేర్చినావే, ఈ దీనుని దౌర్బల్యము బాపి కరుణ జూపలేవ. సనాతన అవతార सच्चिदानंद प्रभु, सकल लोक संरक्षक शरणु शरणु मेरु प्रभु। सनातन अवतार सच्चिदानंद प्रभु। पापात्मुलु पुण्यात्मुलु पामरुलु पंडितुलु, పాపాత్ములు పుణ్యాత్ములు పామరులు పండితులు, సర్వులు సములే నీకని సమభావన నేలినావు. ఫలములు పూలే కాదు మామలినములన్నిటిని, ఫలములు పూలే కాదు మామలినములన్నిటిని స్వీకరితునన్నావే. శిరము వంచి సమర్పింతు. సనాతన అవతార సచ్చిదానంద ప్రభు,
సకల లోక సంరక్షక శరణు శరణు మెహరు ప్రభో సనాతనవతార సచ్చిదానంద ప్రభో ओ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఈ పాట ఇంతకు ముందు భక్తులు కొంతమంది ఆయన ఏం చేశాడు, ఈయన ప్రహ్లాదుడు ఏం చేశాడు, గజేంద్రుడు ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, నన్ను బ్రోవటానికి నేను తగనా అన్నట్టుగా ఆ పాటల ఇది సందర్భంలో ఇది రాయటం. దాంట్లో పలుమారులు నీ ప్రభుత్వను సందేహించిన హజరా సత్యమాన్తో పాటుగా ఆయన చెప్పటం జరిగింది. అయితే అమియా కుమార్ హజరా గురించి ఇవాళ చెప్దాం అనుకున్నాను. అందుకని ఆయన వచ్చిన ఆ పాటను ఉదాహరించడం, అది మా అప్పారావు పాట పాడాలి అంటే అది జ్ఞాపకం వచ్చి పాడాను. ఆయన ఎన్నోసార్లు బాబాకు పరీక్షలు పెట్టాడు. అయితే బాబా మనకు డిస్కోర్స్లో అక్కడ చెప్పినప్పుడు ప్రతి ప్రేమికుడు ఒక్కసారి పరీక్షించుకోవచ్చట తన ప్రభు యొక్క ప్రభుతను, ఆయన దివ్యత్వాన్ని. కానీ మళ్ళీ మళ్ళీ అడుగడుగునా చేసుకోకూడదు. పరీక్షించటానికి అది విజ్ఞత కాదు. ఇక్కడ ఈ అమియా కుమార్ హజరా విషయంలో వచ్చేటప్పటికి ఆయన చాలా ఇంటలెక్చువల్, అందులో కన్ఫ్యూజన్. ఇక అందుకని ఆయన ఎన్నిసార్లు బాబాకు ఇలా పరీక్షలు పెట్టాడంటే దానికి మనం చెప్పటానికి వీల్లేదు. సో ఆయన మరి అప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. ఆ టైంలో ఆయనకు బాబా గురించి చెప్పటం జరిగింది. అవన్నీ పట్టించుకునేవాడు కాదు, ఎందుకంటే ఆయన ఒక రకమైన నాస్తికుడే. కనబడని భగవంతుని గురించి ఎందుకు ఇంత ఇది, కనబడే మనిషినే చేసుకోవాలి అన్నారు. అందరు పుస్తకాలు ఇచ్చినా కూడా వాటిని చదివేటానికి కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు. కానీ మరి అతనికి జీవితంలో మరి బాబా ప్రేమికుడు అవటం, బాబాకు సన్నిహితుడు అవటం, బాబా నామాన్ని వ్యాప్తి చేసే ఇది కూడా అతనికి దొరకటం అనేది మరి అది అతని జీవితంలో రాసి పెట్టబడి ఉంది కనుక ఎలా తప్పుతుంది, తప్పదు. అనుకోకుండానే అలా ఆయనకు ఎంతో మంది తారసపడటం, బాబా పుస్తకాలు ఇవ్వటం, ఆ పుస్తకాలన్నిటినీ ఆయన చదవటం, ముందు చదవటానికి ఇష్టపడకపోయినా తర్వాత ఆయన చదవటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చార్లెస్ పర్దం రాసిన పర్ఫెక్ట్ మాస్టరు, జీన్ అడ్రియల్ రాసిన ది అవతారు, ఈ పుస్తకాలు విలియం డాంకిన్ రాసిన వేపేరర్స్, ఇవి చదివిన తర్వాత ఆయనకు కొంచెం మనసులో ఈ భగవంతుని గురించి ఉన్నటువంటి ఆ వ్యతిరేకత అది కరిగిపోయి కొంచెం ఆ హృదయం భగవంతుని వైపు ఆకర్షితం కావటం కనిపించింది. దాంట్లో ఆయనకి బాబా మాటలు కొన్ని బాగా ఇష్టమైనవి ఏమిటి అంటే, మేల్కొల్పుటకే వచ్చాను, బోధించుటకు రాలేదు అనేది ఒకటి. ప్రేమ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రేమ అనేది చాలా, అది ఒకరికొకరు వ్యాపించడమే కాకుండా ఇంకొకరికి దాన్ని పంచినప్పుడు పెరుగుతుంది అనేది. ఆ ప్రేమ వివిధ స్థాయిల్లో ప్రయాణించి చివరకు భగవదైక్యం ప్రసాదిస్తుంది అనే విషయము. ప్రియతమునకు తనను తాను సంపూర్ణంగా సమర్పణ కావడమే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి? బయటికి ఈ రిచువలిస్టిక్ ప్యాటర్న్ ఇవన్నీ అంటే ఎప్పుడు నాస్తికులకు ఇష్టం ఉండదు కనుక ఈ మాట ఆయనకి ఏమిటి అంటే, ప్రియతమునికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడమే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి అనేది. అందుకని ప్రియతము నుండి ఏమీ ఆశించకుండా ప్రియతముని సంతోషపరిచేది ప్రేమ. ఈ మాటలు ఆయనలో కొంచెం చాలా ఆకట్టుకున్నాయి. అవి ఆయనకు దీనివల్ల మెహర్ బాబా యొక్క ఇది మిగిలిన వీటిలాగా
సాంప్రదాయకమైనటువంటి రిచువలిస్టిక్ ప్యాటర్న్ లేదు అనే విషయం కూడా ఆయనకు అలా అవుతుంటే ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెట్టుకున్నాడు ఆయన. ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఆయనే రాసుకున్నాడు ఈ అనుభవాలన్నీ. 2, 3 పుస్తకాల్లో ఆయన రాసుకున్న ఇది. అయితే మొట్టమొదటిగా ఆయన అంటాడు, ఇంట్లో కూర్చున్నాడు. తల్లి ఆయన్ను, ఒరే అమియా, నిమ్మకాయలు అయిపోయినాయి, లేవు, అవసరం ఉంది, వెళ్ళి నిమ్మకాయలు తీసుకురాపో అందట. అంటే ఈయన అనుకున్నట్టు అప్పుడు ఆయన మనసులో ఈ విషయాలు, బాబా చెప్పిన విషయాలు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయన్నమాట. వెంటనే బాబా కన్నాట, ఇప్పుడు నేను బయటికి పోకుండా ఇక్కడ బాబా నిమ్మకాయలు తెప్పించినట్టయితే మరి నిజంగా ఆయన సర్వజ్ఞుడే అయి ఆయన సర్వశక్తిమంతుడైతే ఇప్పుడు నిమ్మకాయలు నేను బయటకు పోకుండానే ఇక్కడికి రావాలి అన్నట్టుగానే ఒక నిమిషం కూడా కాలేదు. బయట ఎవరో తలుపు కొట్టారు. వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి ఒక కవర్లో నిమ్మకాయలు పెట్టి ఆ వీధిలో చివరిలో ఉండే ఆయన తెచ్చిచ్చాడు. అది తెచ్చిస్తే అరే నిజంగానే వచ్చాయి నిమ్మకాయలు, నేను బయటికి వెళ్ళగానే అనే వాళ్ళ అమ్మకి ఇచ్చి ఆయన్ని అడిగాడు, ఏంటి నిమ్మకాయలు ఎందుకు తెచ్చారు అంటే, మా ఇంట్లో చెట్టు కొట్టేస్తున్నాము, అందుకని ఆ నిమ్మకాయలన్నీ కోసేసి అన్నీ అందరికీ పంచిపెడుతున్నాం వీధిలో అన్నారట. అప్పుడు అనుకున్నాడు, అయ్యో అయితే దీంట్లో బాబా యొక్క గొప్పతనం ఏముంది, వాళ్ళేదో నిమ్మ చెట్టు కొట్టేశారు, ఆ కాయలన్నీ తీసి అందరికి పంచుతున్నారు కదా, అందుకని బాబా గొప్పతనం ఏముంది అని. వెంటనే అంటే మనిషి మనసులో ఉండే అటువంటి బుద్ధి, అంటే మనస్సు అనేది, తెలివి అనేది, తెలివితేటలు, ఆ తెలివితేటలకు మనిషి యొక్క అహంకారం కూడా పనిచేసి రెండు కలిపి ప్రతిదాన్ని ప్రశ్నించటం అన్నమాట. అలా జరుగుతుంటే ఇక ఆఖరికి ఆయన ఇది కాదు, నాకు డైరెక్ట్ అనుభవం కావాలి అని అనుకున్నాడట. అనుకుంటే ఓ రోజు రాత్రి ఆయన తన బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు. పుస్తకం తెరిచాడు. కానీ వెంటనే ఆ రూమ్ అంతా కాంతివంతం అయిపోయి తెల్లగా మంచులా చల్లగా ఉన్నట్టు ఆయనకు అనుభూతి కలిగింది. తెలియని లైట్ మొత్తం రూమ్ అంతా లైట్తో నిండిపోయింది. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఈ కాంతి, ఈ తెల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది? కిటికీ గుండా వెళ్ళి చూశాడు బయటికి. బయట ఎవరూ కనిపించలేదు. బయట ఏం లేదు, రూమ్లోనే ఉంది. మంచం కింద, టేబుల్ కింద అన్ని వెతికి చూశాడు. ఎందుకంటే ఈ మనస్సును బుద్ధి పనిచేసే ఇది కదా, ఆ ఇంటలెక్ట్ అనేది, దానికోసం అన్ని చూశాడు ఎక్కడి నుంచి వస్తుంది అని. అయితే ఎక్కడ ఏమీ కనిపించలేదు. అది అలాగే ఇంకా పెరుగుతూ ఉంది. దాంతోని అంతవరకు ఆ అనుభూతిని చూసిన తర్వాత కొంచెం భయం కూడా మొదలైపోయిందట. వెంటనే బాబా గుర్తొచ్చాడట. అందుకే బాబాను ప్రార్థించటం ప్రారంభం చేశాడు. అయితే ఆయన ఈ కాంతి చూస్తూ ఉంటే ఆ అది కళ్ళు మూసుకున్నా కూడా కాంతి కనిపిస్తుంది ఆయనకి. ఈ కళ్ళు చూడకుండా కళ్ళు మూసుకుందాం, కళ్ళకు ఏదైనా హిప్నోటిజం లాంటిది అయిందేమో అనుకున్నట్టుగా చేసి అది కళ్ళు మూసుకున్నా కూడా కనిపిస్తుంది. ఇంకా అద్భుతంగా కనిపించడం మొదలుపెట్టింది. అయితే ఇక ప్రేక్షకునిలాగా ఆ మంచం మీద వాలి ఏదైనా ఇక అతని చేతిలో ఏమీ లేనట్టు అలా ఆ ప్రకాశాన్ని, దాంట్లో కనిపించే దృశ్యాలన్నీ అలా అరగంట సమయం గడిచింది. అంతలో ఇంకా ఏం జరిగిందంటే ఇక అది ఆయనకు సరిపోలేదు అన్నట్లుగా ఒక చాలా బంగారు వర్ణంలో ఒక కాంతి వలయం, చాలా కళ్ళకు మిరుమిట్లు గొల్పే విధంగా అది తన వైపుకు చాలా స్పీడ్గా వస్తున్నట్టుగా కనిపించిందట. అది చూసి ఇక ఇంతవరకు రూమ్ అంతా ఆక్రమించినటువంటి దానివల్ల కొంచెం ప్రశాంతంగానే ఉన్నాడు, కానీ దీంతోనే భయం అయిపోయింది బాగా. తప్పించుకోవటానికి పరిగెత్తాలా అన్నట్టుగా లేచి చూస్తుంటే అదేమైంది, ఆ వలయం వచ్చేసి ఇతన్ని తనతో పాటుగా తీసుకెళ్లి ఆకాశంలో అంతా తిప్పసాగిందనమాట. ఇంకా అతనికి భయం వేసిందనమాట. ఇంటి నుంచి, ప్రపంచాన్ని నుంచి అంత దూరంగా ఆకాశంలో ఎక్కడికో తీసుకెళ్ళినట్టుగా అనిపించేసరికి ప్రపంచంతో సంబంధం తెగిపోతుందేమో, ఇక తను ఎక్కడికి తీసుకుపోతుందో, తను ఎక్కడికి వెళ్ళిపోతాడో అని భయపడ్డాడు. ఆ టైంలో కూడా అతని ఇంటలెక్ట్, బుద్ధి ఎలా పనిచేసిందంటే ఇది నిజంగా నాకు అంటే వేకింగ్ కండిషన్లో కలిగిన అనుభవమా లేకపోతే కలనా అని ఇలా గిచ్చి చూసుకున్నట. గిచ్చి చూసుకుంటే అది తెలిసింది ఆయనకి.
ఓహో! ఇది కల కాదు నిజమైనటువంటి అనుభూతి అనుకున్నాడట. అప్పుడు ఆయన బాబా నిన్ను బాగా పరీక్షించడానికి నేను ఇచ్చేసాను. చాలు ఇక నాకు నా తల్లి, చెల్లెలు, మా తండ్రి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళని నేను బాగా ప్రేమిస్తాను. ఎలాగైనా సరే నన్ను మళ్ళీ నా బెడ్‌రూమ్‌లోకి మళ్ళీ తీసుకొచ్చి వదిలేయి అన్నాడట. వెంటనే మెల్లగా వచ్చి మళ్ళీ తన బెడ్‌రూమ్‌లోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ అనుభవం ఆయనకి బాబాకు పెట్టినటువంటి పరీక్షల్లో చిన్న చిన్నది కాకుండా తనకు డైరెక్ట్‌గా ఇచ్చిన అనుభూతి అలా ఆయనకు కలిగింది. బాబా వాళ్ళు రావటం, ఆయనకు పుస్తకాలు ఇవ్వటం, ఈ పరిచయాలు పెరగటం జరిగితే ఒకసారి మురళీ కాలే వచ్చి ఆయనను పరిచయం చేశారట. ఆయన్ను పరిచయం చేసిన తర్వాత ఆయన బాబా స్కూల్ దగ్గర నుంచి కూడా బాబాతో ఉన్నాడు. అయితే ఆయనకు కూడా చాలా అనుభవాలు జరిగాయి. ఆయన బాబాకు విధేయతగా తన జీవితాన్ని గడుపుతున్న విషయం చెప్తూ ఒకరోజు చెప్పాట ఆయన. ఒకసారి కొండ ఎక్కాట ఆయన. 100 అడుగుల ఎత్తు. ఆ ఎత్తు మీద వెళ్ళి ఆ కొండ మీద ఒక రాయి మీద కాలు పెట్టాట. అనుకోకుండా రాయి గడగడ అది జారిపోయి కింద పడ్డది. అతను కూడా ఆ రాయితో పాటుగా 100 అడుగుల కింద పడిపోయినాడు. చూసే వాళ్ళందరూ కూడా అయ్యయ్యో పడిపోయినాడు అనుకుంటూ ఉంటే ఆ కిందికి చూశారు. చిన్నగా కనిపించిన అతను ఆ కింద పడి వెంటనే మళ్ళీ ఏమీ లేకుండా ఇలా గుడ్డలన్నీ దులిపేసుకొని లేచి నిలబడి వచ్చేసాడట. అది చాలా అందరికీ ఆశ్చర్యకరంగా. అయితే ఆయన దానికి అనుభూతి ఏం చెప్పాడట అంటే, ఎప్పుడైతే కింద పడిపోతున్నాడో ఆయన నేలను తాకే ముందు ఆయన శరీరం మామూలుగా ఎలాగైతే ఈ ఫ్లైట్‌లోంచి దూకిన వాళ్ళు దాన్ని పారాషూట్‌ను ఆన్ చేసుకుంటారు కదా! ఆ పారాషూట్‌ను ఆన్ చేసుకున్న తర్వాత అది మెల్లగా నెమ్మదిగా దింపేస్తుంది. భూమి ఆకర్షణ శక్తికి ఢామ్ అని వచ్చి పడకుండా అది నెమ్మదిగా తెచ్చి దింపేస్తుంది. అలా ఆయనకు పక్షిలా మారిపోయి, మరి ఆయన దగ్గర పారాషూటర్ లేదు, ఏం లేదు. పక్షిలాగా మారిపోయి రెక్కలతోని వాలినట్టుగా కింద వాలిపోయాను అని చెప్తే ఆ కథను మురళీ కాలే చెప్పిన కథను అమియా కుమార్ విన్నాడట. అయితే అతడు బాబా ప్రేమను ఇవన్నీ ఇక ఎలా అంటే ఆయన లోపల తెలియకుండానే బాబా ప్రేమికుడై బాబాను అనుసరించే అది అతనిలో లోపల తెలియకుండానే అనుభూతి కలుగుతూ వచ్చిందనమాట. అప్పుడు ఆ తర్వాత అమియా కుమార్కి ఓ రోజు కళ కూడా వచ్చిందట. ఆ కళలో ఆయన ఒక బస్సులో ప్రయాణిస్తూ ఓ కొండ ప్రాంతం, ఈయన కొండ గురించి చెప్పాడు కదా మురళీ కాలే, అట్లాగే ఈయనకు ఆ బస్సులో కొండకు వెళ్ళటం, ఆ కొండ దిగి ఒక అపరిచిత వ్యక్తి దగ్గరికి వెళ్ళటం, అతని ముందుకు వెళ్ళగానే ఏదో తెలియని ఆనందం, పారవశ్యం, అనుభూతి కలిగి మనస్సులో ఒక ప్రశ్న వచ్చిందట, హూ యామ్ ఐ, నేనెవరిని అనేది. యావత్ విశ్వం కూడా ఈ విశ్వం అంతా వచ్చింది దాని వల్లనే అని మనకు తెలుసు, బాబా గాడ్ స్పీక్స్ లో చెప్పినట్టు. అయితే దాంతో నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న లోపల ఉదయించటం ఆయనకు బాబా బహుశా కళ ద్వారా చేసిన మేల్కొల్పు కావచ్చు అన్నట్టుగా ఆయనకు ఆ అనుభూతి కలగటం. అయితే ఇక ఆయన లోపల ఇవన్నీ అవుతూ ఉంటే ఈ అనుభవాల వల్ల బాబాకు ఉత్తరం రాయాలి అనే అటువంటి ఒక కోరిక లోపల కలిగింది. అతను ఎలా రాయాలి, బాబాకు ఉత్తరం రాయాలి, ఎలా రాయాలి, బాబాని ఏమని సంబోధించాలి, ప్రియతమా బాబా అని సంబోధించాలా, లేక ప్రియతమ దైవమా అని సంబోధించాలా అనేది వస్తుంటే ఆయన లోపల ఉన్నటువంటి బుద్ధి, ఇంటలెక్ట్ అది చెప్పిందట. బాబా ఇవన్నీ సర్జన్ లవర్ అంటే కోత కోసే ప్రేమికుడా, ఇది బాగుంది అనిపించి మెహర్ బాబాకు తొలి ప్రేమ లేక ఆయన అంటే బాబాకు రాసినటువంటి లేఖ ఆయన సంబోధన ఎలా రాశాడట, కోత కోసే ప్రేమికుడా, బాబా అందరిలో ఉన్న వాటన్నిటిని కోసి పడేస్తాడనేటువంటి ఆ అర్థంలో
మనసుల్లో అందరి మనసులో సందేహాలు, సంశయాలు ఇవన్నీ వస్తాయి కదా! ఆ సందేహాలను, సంశయాలను ఖండించే శస్త్రచికిత్స చేసే వైద్యునిలా తొలగించేస్తాడట ఆయన. అందుకని ఆయనకు ఈ కోత కోసే ప్రేమికుడా అన్నట్టుగా ఆయన రాయటం జరిగింది. ఇక ఇప్పుడు అందరినీ ఆయన అలా కాపాడుతున్నారు. మురళీకాళి ఉదంతం విన్నాడు కదా! ఆయన ఇలా రాసి ఇది 1957వ సంవత్సరం. ఆయన బాబాకు ఉత్తరం రాసి బాబా నుంచి ఏం సమాధానం వస్తుందో అని చూస్తూ ఉన్న సమయంలో ఏప్రిల్ 14వ తేదీ 1957 సంవత్సరం ఆయనకు ఈరిచ్ రాసినటువంటి ఉత్తరం వచ్చింది. బాబాకు వినిపించి బాబా చెప్పిన విషయాలను ఈరిచ్ ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ, నీ ఉత్తరం నువ్వు ఏవైతే ఉత్తరం రాసావో దాని ద్వారా నీ హృదయం మాట్లాడిన మాటలు ఆనందాన్ని కలిగించాయి. ఇది బాబా మాటలు. ప్రియతమ బాబా హృదయ భాషను విన్నారు. ఎందుకంటే నువ్వు రాసినంత హృదయ భాష, నీ హృదయంలో ఉండే భాషను బాబా విన్నాడు. బాబా సన్నిధిలో నేను లేను అనే భావన నీలో పెరుగుతున్నట్టు కనిపించింది దాంట్లో. ఆయనకు దూరంగా ఉన్నాను అనే భావన కూడా నీలో ఉన్నట్టు అనిపించింది. కానీ నువ్వు ఊహించలేనంత దగ్గరగా బాబా, అందుకే బాబా అంటాడు కదా, ఐ ఆమ్ నియరర్ దాన్ యువర్ బ్రెత్ అని. అంటే నీ శ్వాస కంటే కూడా సన్నిహితంగా ఉన్నవాణ్ణి అని. ఆ మాట ఇక్కడ చెప్తూ, నువ్వు ఊహించలేనంత దగ్గరగా నీ ఆత్మతో బాబా ఉన్నారు. నీ ఊహ నీ అన్వేషణను విఫలం చేస్తున్నది. ఊహించటం, అందుకని నీ లోపల వచ్చే ఊహలు, నీ మనస్సు చేసే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయే, అవే నిన్ను నీ దగ్గర చాలా సన్నిహితంగా ఉన్న బాబాను దూరం చేస్తున్నాయి. అందుకని అలాంటి ఊహలను నువ్వు ఆపు చెయ్యి. వెతకటం కూడా ఆపు చెయ్యి. ఎందుకు వెతకటం? నీ లోపలే ఉండేవాడి కోసం వెతకటం ఎందుకు? కళ్ళద్దాలకు దారం కట్టి మెళ్ళో వేసుకుంటారు. మెళ్ళో వేసుకొని అయ్యో నా కళ్ళద్దాలు ఏవి అని వెతికాడు. నీ మెళ్ళోనే ఉన్నాయిరా బాబు అని ఎదుటివాడు చెప్తే ఓహో నా మెళ్ళోనే ఉన్నాయా అన్నట. అదే గుమ్మడికాయ కథ కూడా చెప్పాడు బాబా. ఒకటి గుమ్మడికాయ కట్టుకొని ఉండేవాడట. సో ఇలా అందుకని నువ్వు ఈ వెతకటం ఆపేయి, ఎందుకంటే నీలోనే ఉన్నాడు ఆయన. ఊహించటం మానేయి, ఎందుకంటే ఊహలే ఆయన్ను నీ నుంచి దూరం చేస్తాయి. ఇది కొత్త విషయం కాదు. ప్రతి యుగంలో బాబా ఈ సత్యాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. అంటే ఈరుచి రాసిన ఉత్తరంలో బాబా ఇవన్నీ కొత్త విషయం ఏం కాదు. ఇది ఎప్పుడు బాబా అందరికీ చెప్పే విషయమే. కానీ కొద్ది మంది మాత్రమే ఎరుకతో ఈ అనుభూతిని పొందుతున్నారు. జన్మ తర్వాత మరో జన్మ తీసుకుంటూ నీ మనసే దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది అని చెప్పటం. భగవంతుడు సత్య పదార్థం, ఊహ కాదు. మరి ఊహతోని అవాంగ్మానస గోచరుడు కదా ఆయన. అందుకని సత్య పదార్థాన్ని ఊహ ద్వారా నువ్వు ఎలా గ్రహిస్తావు? నువ్వు ఊహిస్తున్నావు, ఇది అవుతుందా కాదా, ఇది ఆయనే చేసింది ఎందుకు కావాలి, ఇవన్నీ ఇన్ని ఊహలు ఉన్నాయి కదా. ఊహ ద్వారా నువ్వు సత్యాన్ని ఎలా తెలుసుకుంటావు? అందువలన భగవద్ అనుభవం ఊహకు ఆవల ఉంటుంది. కాలంలో ప్రదేశంలో ఊహ నిలిచిపోయినప్పుడు భగవంతుడు తెలియబడతాడు, సత్యానుభవం కలుగుతుంది. ఊహ నిలిచిపోవాలంటే మనసు దగ్ధం అవ్వాలి. ప్రేమ మాత్రమే మనసుని అధిగమించగలదు. ఆ ప్రేమ స్వచ్ఛమై నిష్కల్మషమైనప్పుడు భగవంతుని సత్య పరమాత్మగా తెలుసుకుంటుంది. బాబా నీ ప్రేమను కోరుతున్నారు. ఆయన తన ప్రేమను నీకు అందిస్తున్నారు. ప్రేమతో ఈ రుచి. ఇది అమియా కుమార్ మొట్టమొదటి ఉత్తరానికి వచ్చినటువంటి సమాధానం. ఆ తర్వాత అమియా కుమారు ఆయన ఈరుచి రాసిన సమాధానంలో ఒక విషయం ఆయనకు రాయటం జరిగింది. బాబా నిన్ను ఏం చేయాలి, ఆయనకు ఆదేశాలు ఇచ్చారు బాబా. దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని నీ కోరిక బాబాను సంతోషపరిచింది అన్నారు అని అంటూ బాబా ఏమిచ్చారంటే, బాబాను ప్రేమించాలి, వీలైనంతగా ఆయన్ను స్మరించాలి, భార్యను తప్ప మరో స్త్రీని కామవాంఛతో తాకరాదు, ఎవరైనా రెచ్చగొట్టినప్పటికీ వారిని కోపంతో కానీ ద్వేషంతో కానీ కొట్టకూడదు. కోపంతో కానీ ద్వేషంతో కానీ కొట్టకూడదు.
కోపం వచ్చిన సమయంలో బాబాని స్మరించి ప్రతి ఒక్కరిలోని బాబానే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితాన్ని అతి సహజమైన విధానంలో నిరాడంబరంగా నిజాయితీగా సాగించాలి. సహజంగా జీవించడం అనగా అందమైన జీవితం గడపాలి. బాబా గురించి ఇంగ్లీషు సాహిత్యాన్ని చదివి బాబా చెప్పిన సందేశాలతో, ఆయన శిష్యులు చెప్పిన విషయాలతో ఇంకా పరిచయం పెంచుకోవాలని బాబా కోరుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేశాడు కదా, అందుకని. ఆ తర్వాత ఉద్యోగం ప్రయత్నం చేశాడు. ఆయనకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూలో వెళ్ళి చూస్తే చాలా మంది ఉన్నారు. ఈయన వెళ్ళాడు, కానీ ఈయనకే వచ్చింది. ఎందుకంటే లాంగ్ స్టోరీ టు కట్ షార్ట్, ఆయన ఆయన్ని సెలెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళ విషయాలు తర్వాత చూస్తామని చెప్పారు. దాంట్లో ఒక ఆయన ఆల్రెడీ లెక్చరర్ గా పనిచేస్తున్న అతను వచ్చాడు. ఆయన చూసి అయ్యో ఈ ఉద్యోగం ఆయనకే వస్తుందని అందరు అనుకున్నారట. ఎందుకంటే ఆయనకు ఇంగ్లీష్ లెక్చరర్ చేసిన అనుభవం ఉందని. కానీ ఆయనకు రాకుండా అమియా కుమార్కి వచ్చింది. ఎందుకంటే ఆయన చార్లెస్ పర్దం వీళ్ళందరిలో ఉన్నటువంటి ఈ బాబా ప్రేమికులైన కవుల యొక్క కవిత్వాలు చదివి వినిపించాట. దాంతో వాళ్ళు మరి ఎలా ముగ్ధులైనారో ఏమో తెలియదు, ఆయనకు ఉద్యోగం వచ్చింది. కానీ ఎప్పుడైతే అంతకుముందే లెక్చరర్ గా చేసి వచ్చిన ఆయన నాకే వస్తుంది అనుకుని ఆయన నిరాశ పడిన తర్వాత ఈయన అనుకున్నాడట, అయ్యో ఆయన నిరాశపరిచే బదులు నేను ఈ ఉద్యోగంలో చేరకపోతేనే మంచిది అనుకున్నాట. కానీ చేరకుండా ఉండాలి అంటే మరి తల్లి తండ్రి వాళ్ళు ఏమంటారో, దీనికి మరి బాబానే నాకు సహకరించాలి, చేరకుండా ఎలా నేను దాన్ని ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టగలను అనే విషయం చూసుకుంటుంటే నెక్స్ట్ డే పొద్దున్నే తండ్రి తన వీళ్ళ తండ్రి డాక్టరు హాస్పిటల్కి పిలిచాడట. అక్కడికి ఒక ఆయన వచ్చాడు, కొత్తగా కాలేజ్ పెట్టాడట మాండ్లా అనే చోట, జబల్పూర్ దగ్గర. అక్కడ ఈయనని లెక్చరర్ గా తీసుకుంటాము అని వచ్చి వాళ్ళ తండ్రికి ప్రపోజ్ చేస్తే ఆయన పిలిపించాడు. ఆ ఉద్యోగం వచ్చింది. సో ఆ ఉద్యోగం వదిలిపెట్టాడు జబల్పూర్లోది. ఆ ఉద్యోగం మరి ఆయనకి వచ్చిందో ఏమొచ్చిందో ఆయన కోసం వదిలిపెట్టాడు. వెళ్ళి మాండ్లాలో జాయిన్ అయినారు. మాండ్లాలో అక్కడ ఇల్లు దొరకడం కష్టమైంది. తర్వాత ఇల్లు దొరికింది బాగానే, అన్ని సమకూరాయి. అక్కడ మాండ్లాలో బాబా సమాధి రెప్లికా ఒకటి ఉంది. బాబాకు ఒక ఆయన 100 ఎకరాల మామిడి తోటనిచ్చాడు. బాబా నాకెందుకు, నేను ఫకీర్ని అన్నట్టు. అయినా అతను ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. బాబా దగ్గరికి వచ్చి బాబాను వేడుకుంటే బాబా వెళ్ళి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర సరెండర్ అవ్వమన్నాడు. అయ్యో బాబా, మీరు నన్ను రక్షిస్తారని వస్తే సార్ నా మాట వింటావా? నేను నిన్ను రక్షించడానికే చెప్తున్నాను, నా మాట వింటే రక్షించబడతావు అన్నారు. అలాగే వెళ్ళి సరెండర్ అయినాడు. కేసు కొట్టివేయబడింది. ఆ కేసు కొట్టివేయబడినందుకు ఆ సంతోషంలో ఆయన 100 ఎకరాల బాబాకు రాసి కాగితం తెచ్చి బాబా కాళ్ళ దగ్గర పెడితే బాబా అంటాడు, నేను ఫకీర్ను, నాకెందుకు ఈ ల్యాండ్ ఇదంతా అన్నాడు. అన్నా లేదు, తప్పకుండా మీరు స్వీకరించాలి అన్నట్టు. అక్కడ బాబా సమాధి రెప్లికా ఒకటి కట్టారు, ఇప్పటికీ ఉంది. అది ఆ 100 ఎకరాలు అంతా ఆక్రమణకు గురైపోయినాయి. ఇప్పుడు ఒక 2 ఎకరాలు ఎంతో ఉంది. దాన్ని మొన్న ఏదో ఒప్పందం జరిగింది, కానీ మళ్ళీ వాళ్ళు వెనక్కి పోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. అది ఏది ఏమైనా అక్కడ ఈయన ఆ లెక్చరర్ గా ఉద్యోగం చేయటం, అక్కడ చేసేటప్పుడు ఇంకా బాబా వాళ్ళతోని బాబా ప్రేమ, ఇప్పుడు బాబా నుంచి ఉత్తరం వచ్చింది కదా, దానివల్ల అతను ప్రభావితుడైపోయి ఎలాగైనా సరే బాబా దర్శనం చేసుకోవాలి అనే తపన ఆయనలో బాగా పెరిగిపోయింది. ఆ తపన కారణంగా బాబా, మరి ఇది 57వ సంవత్సరం కదా, బాబా ఉద్దేశం ఏముండిందంటే 58లో సహవాస కార్యక్రమం ఉంది కదా, దానికి రమ్మని పిలుద్దాము అన్నట్టుగా బాబా అనుకుంటూ ఉంటే, ఇతను అంతకు ముందే ఇక ఆయనకు బాబా దర్శనం ఎలా అయినా కావాలి అనే అటువంటి తపన ఎక్కువగా అయిపోయింది. దాంతోని ఆయన బాబాకు రాశాడు, బాబాకు ఉత్తరం రాశాడు. తర్వాత తనకు పోటీగా వచ్చిన అతన్ని కూడా ఆశీర్వదించమని రాశాడు బాబాకి ఈ విషయాలను తెలియజేస్తే. దాంట్లో బాబా నుంచి ఈయనకు సమాధానం వచ్చింది. ఆ అమియా కుమార్కి ఏం రాశాడంటే,
బాబా తన ప్రేమను తనవాడైన అమియా కుమార్కు పంపిస్తున్నారు. తనవాడైన అమియా కుమార్ అన్న మాట అతనికి చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే బాబా అమియా కుమార్ని తనవాడుగా స్వీకరించాడు అనే విషయం ఆయనకు చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఇక ప్రపంచకమైన విషయాల మీద ఏమి శ్రద్ధ ఇతనికి కనబడటం లేదు, ఇంట్రెస్ట్ ఉండటం లేదు. అంతా ఏదో రకంగా చాలా ఇదిగా చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఇతన్ని ఆట పట్టించటం, ఇతన్ని విమర్శించటం, ఇతని గురించి తప్పుగా మాట్లాడటం ఇది మొదలైందట. ఇది అయ్యేసరికి, ఎందుకంటే ఆయన దేని గురించిన ఆసక్తి చూపించటం లేదు జీవితంలో, ప్రపంచంలో ఏ రకమైనటువంటి ఆయనకు ఇష్టాలు అవన్నీ లేకపోయేసరికి వీళ్ళందరూ అట్లా చేస్తుంటే ఇతను అనుకున్నట్ట మనసులో, వీళ్ళందరూ ఇలా నన్ను చేస్తున్నారు కదా, భగవంతుడా నువ్వే జోక్యం చేసుకొని వాళ్ళకి తగిన పాఠం నేర్పవచ్చు కదా, నేను వాళ్ళకేమి, అతను వాళ్ళను తిట్టడం కానీ లేకపోతే వాళ్లకు సమాధానాలు ఇవ్వటం కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి అలా బాబాను ప్రార్థించుకున్నాట. వెంటనే అది ఆ జరిగిన సంఘటనలు కూడా ఆయనకి ఏమైపోయిందంటే, అమియా కుమార్ని ఇట్లాగే ఎప్పుడు వేధించి ఏదో ఒకటి ఈయన గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తి వాళ్ళ ఇంటిపైకి ఒక కోతి వచ్చిందట. అది ఇంట్లోకి వెళ్ళిందట, అంతా నానా హంగామా చేసిందట. అది ఆ కోతి వెళ్ళి ఆ విమర్శకుని చెంప పెళ్ళుమని కొట్టేసి వెళ్ళిపోయిందట. ఆ వ్యక్తికి అట్లాగే ఇంకొక వ్యక్తి కూడా అతనికి చాలా విమర్శించేవాడు, అతనికి అకస్మాత్తుగా జబ్బు పడ్డాడట. విపరీతమైన జ్వరం నొప్పితో బాధపడ్డాట. భయం కలిగిందట అతనికి. అమియా కుమార్ చేతులు పట్టుకొని, అంటే అమియా కుమార్ని ఇలా నేను అంటున్నాను కాబట్టే ఇలా జరిగిందేమో అని ఆయన వెళ్ళి క్షమాపణ వేడుకున్నాట అతన్ని. అయితే బాబా తన మీద అన్ని వదిలేసి ఆయనకే అన్ని వదిలేస్తే తన వాళ్ళను, ఎందుకంటే అక్కడ తనవాడైన అమియా కుమార్కి తన ప్రేమను పంపిస్తున్నాడు అనే సమాధానం వచ్చింది కదా, దాన్ని బట్టి ఆయన ఇలా నిర్ణయించుకున్నాట. అయితే దాంతో బాబా పైన గౌరవం, బాబా మీద ఆయనకి జరుగుతూ ఉంటే ఇక ఆ మాండ్లాలో కూడా అతనికి ముందుగా చాలా అక్కడ ఆహ్లాదకరంగా సాగింది, బాగా సంతోషంగా ఉన్నాడు. కానీ మళ్ళీ అక్కడ దాని మీద విసుగు వచ్చేసింది. ఆ మాండ్లా నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఇది జరుగుతూ ఉంది. అయితే ఆ గందరగోళ పరిస్థితి మనస్సులో ఉండేటువంటి, ఎందుకంటే మనస్సు, బాబా చెప్పాడు కదా నువ్వు ఆలోచించటం మానేయి అన్నాడు, కానీ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, ఆలోచన వల్ల గందరగోళం అయిపోతుంది. దానికి బాబా ఆయనకు ఉత్తరం రాసి గందరగోళం నుండి బయటపడు అని బాబా సమాధానం రాయించారట. అయితే ఇక ఆయనకు ఈ లోపల ఉండే, ఎందుకంటే లోపల ఒక పక్కనేమో బాబా మీద ప్రేమ, బాబాను చూడాలి దర్శించాలి అనేటువంటి ఆకాంక్ష ఒక పక్కన, ఇంకో పక్కన ఈ ప్రపంచమైనటువంటి ఈ ప్రపంచంలో ఇముడలేక, ప్రపంచంలో ప్రపంచం కోసం బతకలేక ఆయన ఉంటూ ఉంటే బాబా చెప్పిన ఆ విషయాల్ని అతను మరీ గుర్తు చేసుకుంటూ నన్ను మరింతగా ప్రేమించు అనటం, నీ ఆలోచనలు మానేయమనటం. అయితే మనస్సులో మాత్రం ఆయనకు, బాబా నన్ను ఇంత దూరంలో ఎందుకు ఉంచావు, నువ్వే నా వద్దకు రావచ్చు కదా, నన్ను నీలో కలుపుకోవచ్చు కదా, ఒకసారి నీకు అత్యంత సమీపంలో ఉన్నాను అనిపిస్తోంది, కానీ నీకు నాకు మధ్య చాలా దూరం అని. అంటే ఆ విరహం, ఆరో భూమికలో ఉండేటువంటి వారికి కూడా ఆ విరహము, ఆ తపన ఎలా ఉంటుందట అంటే, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు, చేరదామంటే మధ్యన అగాధం, అది దాటలేని పరిస్థితి. అందుకని నువ్వు నా దగ్గర ఉన్నట్టే ఉన్నావు, నాకు నీ దగ్గరికి రావటానికి నా ఇది సరిపోవటం లేదు అని, అలా చాలా రోజులు చాలా భారంగా అమియా కుమార్ హృదయం ఆ భారంతో గడపటం జరుగుతూ ఉంటే మరో బాబాకు ఉత్తరం రాశారు.
ఇంకా బాబా నీ దర్శనం నాకు కావాలి అని అంటే అప్పుడు బాబా ముందుగా ఏమనుకున్నారు, 58 ఫిబ్రవరి మాసంలో జరగబోయే సావాసులో అతన్ని పిలుద్దాం అనుకున్నాడు. కానీ అతనిలో ఉన్న ఈ ఒత్తిడి కారణంగా బాబా ఏం చేశారు, 1957 డిసెంబర్ 8 ఆదివారం రోజున వచ్చి పూనా గురుప్రసాద్లో దర్శనం చేసుకో అని బాబా ఆయనకి చెప్పటం జరిగింది. అలా ఆయన వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి గురుప్రసాద్లో ఆ లోపలికి వెళ్ళేసరికి ఆయన ఆశ్చర్యం కలిగిందట. ఆయన అనుకున్నాడు ఆయన ఒక్కడనే పిలిచాడని, కానీ అక్కడ వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు బాబాను దర్శించడానికి వచ్చిన వాళ్ళు. అందరూ బాబా కోసమే వేచి ఉన్నారు. అయితే వీళ్ళందరూ అక్కడ చేరి ఉండే సమయంలో వెంటనే బాబా కారులో రావటం, బాబా కారు దిగగానే అందరూ అవతార్ మేర్ బాబాకి జై అనుకుంటూ బాబా లోపలికి వెళ్ళటం, వీళ్ళందరూ బాబా వెంట వెళ్ళిపోవటం. బాబా తెల్లని సాద్రా ధరించారు, గులాబీ రంగు కోటు ధరించారు. ఇక మూర్తి భవించిన దివ్య ప్రకాశమేనా ఆయన రూపము అన్నట్టుగా అంతటి అందమైన రూపం, స్వచ్ఛమైన రూపం అది చూశారు అందరూ. ఈయన అలా నిలబడి ఉండిపోయాడు. అందరూ బాబా చుట్టూ చేరి వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన అక్కడే నిలబడి ఉంటే బాబా అందరినీ, మనకు తెలుసు కదా, బాబా ఏ ఒక్కరికి కూడా తనను బాబా చూడలేదు అనే అటువంటి లోటు ఉండకుండా పలకరిస్తూ ఉంటాడు. అలాగే ఈయనను కూడా పలకరించి వెళ్ళటం, దూరాన్ని నుంచి అట్లా ముందుకు వెళ్ళిన బాబా సడన్ గా చూసి అతని వైపు చూసి నవ్వాడట. ఇంకా ఆహో బాబా నన్ను కూడా అలా మర్చిపోలేదు అన్నారు. లోపలికి వెళ్ళి బాబా చూస్తే ఏమైంది, అక్కడ అందరూ వెళ్ళి ముందు కూర్చున్నారు. ఈయన లేటుగా వెళ్ళేసరికి వెనకాల కూర్చోవాల్సి వచ్చింది. ముందర తలపాగాలు వేసుకున్నటువంటి మహారాష్ట్ర వాళ్ళు ముందు కూర్చున్నారట. దాంతో బాబా సరిగ్గా కనబడటం లేదట. వెనకాల కూర్చుంటే ఈయనకు అయ్యో ఇంత ఇది వస్తే ఆఖరికి బాబాను కూడా సరిగ్గా చూసే అదృష్టం లేదా అనేసరికి బాబా స్వయంగా ఆయన్ని పిలిచి ముందు రమ్మని ముందు కూర్చోబెట్టడం. ఆ తర్వాత అక్కడ ఏం చేశారు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అక్కడ బాబా ప్రసాదము టీ అన్నీ ఉన్నాయి, వచ్చి తీసుకోండి అంటే వెళ్ళాలా వద్దా అని ఈయన దానికి చాలా సందేహపడుతూ బాబా ముందే ఉంటే మేలు కదా అని ఒక పక్కన, అని బాబా ప్రసాదం అంటున్నారు కదా అందుకని వెళ్ళి తీసుకోవద్దా అని మళ్ళీ వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని ఆ టీ తాగటానికి టీ ఇలా చేతిలో పట్టుకుంటే గబగబా ఒక ఆయన వచ్చి బాబా నిన్ను పిలుస్తున్నాడు పద అన్నట్టు ఆ కప్పు అక్కడే పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా బాబా ఆయనకు దర్శనం ఇచ్చి ఆలింగనం ఇచ్చి ఆ ఆలింగనంలో ఆయనకు కన్నీళ్ల వర్షం కలిగిందట. ఆయన్ని బాబాను అలా బాబా స్వయంగా బాబా దగ్గరికి వెళ్ళేసరికి ఈయనకి ఏం తోచకుండా ఏదో కళ్ళు మూసుకొని ఇదైపోతే బాబానే స్వయంగా తన చేతులతో దగ్గరికి లాక్కొని ఆయన ఆలింగనం చేసుకుంటూ ఉంటే ఆయన కళ్ళతో తన కళ్ళు కలుసుకోగానే కన్నీరు ఎందుకు ఆగడం లేదు, హృదయం కన్నీటి మడుగ్గా తయారైందట అతనికి. అట్టడుగు నుండి కన్నీరు పైకి ఊగి వస్తుంది. సో అట్లా ఆయనకు మొట్టమొదటి ఆ దర్శనంలో బాబా ఇచ్చిన అనుభూతితో అతను వెళ్ళిన తర్వాత ఉద్యోగం కూడా వదిలేసి అక్కడ సన్యాసిలాగా జీవితం గడపటం, దాంతో తండ్రికి కోపం వచ్చి ఆయన బాబాకు ఉత్తరం రాయటం, మళ్ళీ బాబా ఆయన్ను పిలిపించటం, మళ్ళీ ఉద్యోగంలో చేర్పించటం, ప్రతి చిన్న చిన్న సంఘటనలో కూడా ఆయనకి బాబా యొక్క ఆదేశము, బాబా అలా నడిపించాడు ఆయన్ని. చాలా అనుభవాలు ఉన్నాయి ఆయనవి. సో మరి మనకు సమయం కూడా అయింది, ముందుగా ప్రారంభం చేసాం, మళ్ళీ ఇంకా 3 నిమిషాలు అయింది. అలా ఎంత అనుమానించినా తనకు కావలసిన వాడు ఎన్నో జన్మల నుంచి, ఆయన చింతామణి గారు చెప్పినట్టు గత జన్మల పుణ్యఫలం అని కటాక్ష వీక్షణం అంటే ఈ రెండు కలగలిపి ఆయన్ని అమియా కుమార్ని చేశారు. మేము కూడా భాస్కర్ రాజు గారి కరెస్పాండెన్స్ వినిపించడానికి నేను ఆయన చాలాసేపు కూర్చున్నాము అమియా కుమార్ దగ్గర. సో అలాంటి బాబా ఆయన పుస్తకాలు రాశారు. ఆయన అనుభవాలను ఉన్నట్టుగా ఏది కూడా దాచుకోకుండా అన్ని రాసి ఆయన ఆ బాబా ప్రేమలో ధన్యుడైనటువంటి జీవి అది. అలాగే మరి ఈరోజు కేహెచ్కే ప్రసాద్ గారి ఇది కూడా అన్ని చెప్పారు కనుక ఆయన కూడా నిజంగా బాబా ప్రేమకు చాలా సైలెంట్ లవర్, ఏది కూడా
మామూలుగా బాబాలో ఏం చేసినా కూడా నేను ఇంత చేస్తే ఇంత మేము చేసామని చెప్పుకునే రోజుల్లో ఆయన చాలా సైలెంట్గా బాబా సేవ చేసే అవకాశం ఎప్పుడొచ్చినా దాన్ని వినియోగించుకున్నారు. అలాగే శ్రీమతి శారద గారు కూడా ఈనాటికి కూడా ఆమె అదే పద్ధతి, అదే ఇదిగా బాబా కార్యక్రమాలు చాలా సైలెంట్గా పార్టిసిపేట్ చేయటం మనందరం చూస్తున్నాం. వారి కుటుంబానికి, శారద గారికి, ఆయన దివంగత ఆత్మ ప్రసాద్ గారికి బాబా కృప మెండుగా ఉండాలని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.